హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? బెటర్మెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి సీక్వెన్షియల్లీ మీకు గెస్ట్ పేపర్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. దానిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన ఫస్ట్ గెస్ట్ పేపర్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సెకండ్ గెస్ట్ పేపర్ ఈ రోజు నుంచి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. దానిలో మ్యాథ్స్కి సంబంధించి గెస్ట్ పేపర్స్ ఆన్సర్స్తో సహా డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు దాకా వాటిని చూడకపోతే కనుక వాటిని రిఫర్ చేసుకోండి. రెండోది ఫిజిక్స్కి సంబంధించి సెకండ్ గెస్ట్ పేపర్ యొక్క డిస్కషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో సీక్వెన్షియల్లీ 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్ ఇలా సీక్వెన్షియల్లీ మీకు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని అండ్ ఎలా రాయాలి, ఏంటి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, వీటి యొక్క డిస్కషన్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. మీ డౌట్స్కి నేను క్లారిటీ ఇస్తాను. ఓకేనా? నా ఈరోజు సెకండ్ గెస్ట్ పేపర్లో ముందుగా 1 మార్క్ క్వశ్చన్స్ క్లియర్ కట్గా చూసుకుందాం. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి. క్వశ్చన్ పేపర్లోకి వెళ్తే ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బెటర్మెంట్కి సంబంధించి ఇది సెకండ్ గెస్ట్ పేపర్. దానిలో 1 మార్క్ క్వశ్చన్స్ ఈరోజు చూస్తామని చెప్పాను. కాబట్టి 1 by 1 జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ది కనుక తీసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యాజ్ నో డైమెన్షన్స్, అంటే దేనికి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు అని అడుగుతున్నాడు. దేనికి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు? ఏ క్వాంటిటీస్కి అయితే లెంత్ లేదా వెయిట్ లేదా టైము వీటి మీద బేస్ అయ్యి ఎక్స్ప్రెస్ చేయము, లేదా వెయిట్కి అయితే న్యూమరేటర్ బై డినామినేటర్ రేషియోస్ రాసినప్పుడు లైక్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ sin i by sin r రాస్తాం, సేమ్ క్వాంటిటీస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. అటువంటి వాటికి మీకు డైమెన్షనల్ ఫార్ములాస్ ఉండవు. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మీకు యాంగులర్ వెలాసిటీ ఎస్ డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది, యాంగులర్ యాక్సలరేషన్కి ఉంటుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇట్ ఇస్ నథింగ్ బట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని ఎలా చెప్తాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాల్లో చెప్తారు. అండ్ టీటా ఇక్కడ మెజర్ చేసేటప్పుడు దాన్ని దేంట్లో మెజర్ చేస్తారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్లో మెజర్ చేస్తారు. అండ్ రేడియన్స్ ఈజ్ నాట్ ఎ డైమెన్షనల్ ఫార్ములా కాబట్టి ద ఫిజికల్ క్వాంటిటీ దట్ హ్యాస్ నో డైమెన్షన్స్ విల్ బి యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? సెకండ్ది, ద నెట్ ఫోర్స్ ఎఫ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ బాడీ ఆఫ్ మాస్ హూజ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ గివెన్ బై y ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ gt స్క్వేర్ అన్నాడు. అయితే కరస్పాండింగ్లీ దాని యొక్క ఫోర్స్ ఏమవుతుంది అని అడిగాడు. అవునా? ఎంత అవుతుంది? డైరెక్ట్లీ ఫార్ములానే కదా. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. బికాస్ మీకు ఇచ్చింది ఎంత? y ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ gt స్క్వేర్ అని ఇచ్చాడు. కరెక్టేనా? దీన్ని ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేస్తే యూ విల్ గెట్ ద యాక్సలరేషన్. ఆ వచ్చిన యాక్సలరేషన్ని మల్టిప్లైడ్ బై ఇట్స్ మాస్ m కనుక చేసుకున్నట్టయితే దాన్నే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై సిస్టమ్ అంటారు. కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు ma, బేసిక్ క్వాంటిటీ అడిగాడు. నెక్స్ట్, ద రిలేషన్షిప్ బిట్వీన్ గ్యాస్ ప్రెషర్ P అండ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ దగ్గర నుంచి ప్రెషర్కి కైనెటిక్ ఎనర్జీకి మధ్యలో రిలేషన్ ఏమవుతుందని అడిగాడు. యాక్చువల్లీ ఇక్కడ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్లో మీకు PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mnc స్క్వేర్ అవుతుంది. ఓకేనా? దీన్ని హాఫ్లోకి కనుక కన్వర్ట్ చేసినట్టయితే యూ విల్ గెట్ కరస్పాండింగ్లీ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? దేర్ ఫోర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో కనుక తీసుకున్నట్టయితే మీకు 2/3 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ ఈకే మిగులుతుంది. సో డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ 2/3 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈస్ ఆప్షన్ 4 విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్, ద స్లోప్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్. యాక్చువల్లీ మీకు ఎప్పుడైతే గ్రాఫ్ని బిట్వీన్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ టైం డ్రా చేస్తామో దాని యొక్క కరస్పాండింగ్ స్లోప్ m అనేది దీని నుంచి వచ్చే నెక్స్ట్ క్వాంటిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ దానికి సమానం అవుతుంది. బికాస్ నీకు డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం వస్తుంది. డిస్ప్లేస్మెంట్ బై టైంని మనం వెలాసిటీ అంటాం కాబట్టి ద స్లోప్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ మనకి ఎప్పుడు కూడా దేన్ని ఇస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ వెలాసిటీ. అదే డిస్టెన్స్ టైం గ్రాఫ్ అయితే కనుక స్పీడ్ని ఇస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్. మీకు ఆల్రెడీ తెలుసు, ద ట్రాజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఈజ్ ఆల్వేస్ ఏ
పెరాబలిక్ పాత్ ని తీసుకుంటుంది కాబట్టి ద పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్, అంటే ఒక బాడీని మనం ఇలా విసిరేసినప్పుడు అది చేసే పాత్ ఎలా అవుతుందంటే ఇలా వెళ్ళి పడుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ పెరాబలిక్ పాత్ ని తీసుకుంటుంది. నెక్స్ట్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ ప్రెజర్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఎస్ఐ యూనిట్ వచ్చేటప్పటికల్లా పాస్కల్స్ లో చెప్పొచ్చు, లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, దట్ ఈస్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ n m⁻⁻² అని రాసేయచ్చు. అదే మీకు యంగ్స్ మాడ్యులస్ యొక్క ఎస్ఐ యూనిట్స్ అవుతాయి. నెక్స్ట్ కెప్లర్ లా ఆఫ్ ఆర్బిట్స్. సో కెప్లర్ 3 లాస్ ని చెప్తాడు. దానిలో కెప్లర్ లా ఆఫ్ ఆర్బిట్స్ ఏం చెప్తుందంటే సన్ చుట్టూ ప్లానెట్స్ రివాల్వ్ అయ్యేటప్పుడు దే రివాల్వ్ ఇన్ ద ఎలిప్టికల్ ఆర్బిట్, సర్క్యులర్ ఆర్బిట్ కాదు, ఎలిప్టికల్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతాయి. అండ్ ఎలిప్టికల్ ఆర్బిట్కి వచ్చేటప్పటికల్లా ఒక మైనర్ యాక్సిస్ ఉంటుంది, మేజర్ యాక్సిస్ ఉంటుంది, దీనికి ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఈ రెండిట్లో ఏ పొజిషన్ లో అయినా మీకు సన్ ప్రజెంట్ అయి ఉండొచ్చు. క్లారిటీ వచ్చిందా? దాన్నే కెప్లర్స్ లా అంటారు. కాబట్టి కెప్లర్ లా ఆఫ్ ఆర్బిట్స్ ఇస్ నథింగ్ బట్ ఎవ్రీ ఆర్బిట్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ద ఎలిప్టికల్ ఆర్బిట్స్ విత్ సన్ అట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోకై. ఉన్న 2 ఫోకస్ లో ఏదో ఒక ఫోకస్ దగ్గర సన్ ని ప్రజెంట్ గా తీసుకుని తన యొక్క ఎలిప్టికల్ రెవల్యూషన్స్ ని చేస్తూ ఉంటుంది అని చెప్పేదాన్నే మీకు కెప్లర్స్ లా ఆఫ్ ఆర్బిట్స్ అంటారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డైనమిక్ లిఫ్ట్ ఆఫ్ అన్ ఏరోప్లేన్. ఏరోప్లేన్ యొక్క వింగ్స్ ఎలా ఉంటాయి మీకు చూడడానికి ఎలా ఉంటాయి, అవునా? ఎదర్ నుంచి వచ్చే ప్రెజర్ ని ఈ విధంగా దీన్ని స్ప్లిట్ చేయొచ్చు. అండ్ దీన్ని చెప్పేదాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ నోన్ యాజ్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్. కాబట్టి ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ విల్ బి ద బెర్నౌలీస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద డైనమిక్ లిఫ్ట్ ఆఫ్ అన్ ఏరోప్లేన్. పాయింట్ క్లారిటీ వచ్చిందా? అంటే ఏరోప్లేన్ యొక్క డైనమిక్ లిఫ్ట్ లో ఎదర్ నుంచి వచ్చే ఎయిర్ ప్రెజర్ ని తగ్గించడానికి మీరు వాటి యొక్క వింగ్స్ ని ఒక పర్టికులర్ షేప్ లో డిజైన్ చేస్తారు. అది ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అవుతుంది అని అడిగాడు. అది డిపెండ్ అయ్యే ప్రిన్సిపల్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్. నెక్స్ట్ 9th క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హార్మోనిక్స్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఎయిర్ కాలమ్ ఓపెన్ ఎట్ బోత్ ద ఎండ్స్? సో జాగ్రత్తగా చేసుకోండి, మీకు దానిలో ఎయిర్ కాలంలో 2 ఉన్నాయి. దట్ ఈస్ ఒకటి ఒక సైడ్ కనుక క్లోజ్డ్ ఉన్నట్టయితే దీన్ని క్లోజ్డ్ ఎయిర్ కాలం అంటారు, వేరే బోత్ సైడ్స్ కనుక ఓపెన్ ఉన్నట్టయితే దాన్ని ఓపెన్ ఎయిర్ కాలం అంటారు. ఓపెన్ ఎయిర్ కాలంలో తీసుకుంటే దీనిలో ఫ్రీక్వెన్సీస్ దట్ ఈస్ హార్మోనిక్స్ యొక్క రేషియో సేమ్ యాజ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఉంటుంది కాబట్టి 1:2:3:4 and so on వెళ్తుంది. కాబట్టి వెన్ ఓపెన్ ఎట్ బోత్ ద ఎండ్స్ ద రేషియోస్ విల్ బి ఇన్ ద 1:2:2. ఇక్కడ ఇంక 2వ పాయింట్ చెప్తాను చూడండి. అప్పుడప్పుడు మిమ్మల్ని క్లోజర్ అడుగుతూ ఉంటాడు, ఒక సైడ్ క్లోజర్ గా ఉంటుంది, దానికి 1:3:5 and so on ఉంటుంది. సో క్లోజర్ అయితే కనుక ఆడ్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే ఉంటాయి, వేరే యాజ్ ఓపెన్ అయితే కనుక బోత్ ద ఫ్రీక్వెన్సీస్ దానిలో ఉంటాయి కాబట్టి దే విల్ బి ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ద కరస్పాండింగ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అని చెప్తే సరిపోతుంది. క్లియరా? సో ఇది మీకు కంప్లీట్లీ 1 మార్క్ క్వశ్చన్స్ ఫర్ ద సెకండ్ గెస్ట్ పేపర్, ఫిజిక్స్ కి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపర్. ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ క్లాసెస్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ నుంచి వాటిల్ని బ్రౌజ్ చేసుకోండి, దట్ ఈస్ మీరు వాటిని ఎన్రోల్ చేసుకోవచ్చు. క్లియరా? సో ఇక్కడ దాకా పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో దీనికి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తాను కాబట్టి క్లాసెస్ తో టచ్ లో ఉండండి. కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. రెండోది, మీతో పాటు చాలా మంది స్టూడెంట్స్ బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తుంటా ఉంటారు. వాళ్ళకి గెస్ట్ పేపర్స్ లేదా ఈ క్లాసెస్ అర్థంగా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, అవునా? సో చాలా మంది వాటిల్లో వాట్సాప్ ద్వారానో లేకపోతే కాల్స్ ద్వారానో అనుకుంటున్నారు. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ యొక్క మంచిని కోరుకునే వాళ్ళైతే ఈ క్లాసెస్ ని వాళ్ళకి సజెస్ట్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా వీటిని బ్రౌజ్ చేసుకుని క్లాసెస్ ని వింటారు. సో దట్ ఏవేవైతే తప్పులు ఫస్ట్ అటెంప్ట్ మార్క్స్ లో చేశారో వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ సెకండ్ ఎగ్జామ్ దానికి దట్ ఈస్ సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ ఎగ్జామ్ దానికి వాళ్ళు కూడా మీరు హెల్ప్ఫుల్ గా ఫీల్ అయ్యేలాగా మంచిగా ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ క్లాస్ లింక్స్ కానీ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి మీరు వాటిల్ని గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ దానిలో మళ్ళీ కలుస్తాను. ఓకేనా?